హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో. ఇవాల్టి వీడియో ఏంటంటే ఐపీఎల్ ఫ్యాన్స్, ఐపీఎల్ లవర్స్ అందరికీ ఇవాళ చాలా బ్యాడ్ న్యూస్. ఏంటంటే రీసెంట్గా ఫ్యూ మినిట్స్ బ్యాక్ ఐపీఎల్ కెప్టెన్స్ అందరు కలిపి ఫోటోషూట్ జరిగింది. అందులో చెన్నై సూపర్ కింగ్స్ తరపున రుతురాజ్ గైక్వాడ్ వచ్చాడు. ఎంఎస్ ధోని కనపడలేదు. ఏంటా అబ్బా అని విచారిస్తే స్టెప్ డౌన్ అయ్యాడు ఎంఎస్ ధోని కెప్టెన్సీ నుంచి. ఓకేనా, ఎంఎస్ ధోని కెప్టెన్సీ చేసి సిఎస్కేకి 2010, 11, 18, 21, 2023కి ఐపీఎల్ కప్ తెచ్చాడు. ఓకేనా, రీసెంట్గానే ముంబై ఇండియన్స్ కూడా రోహిత్ శర్మని స్టెప్ డౌన్ చేశారు, హార్దిక్ పాండ్యాకి ఇచ్చారు. రోహిత్ శర్మ కూడా 5 times ఐపీఎల్ ఫైనల్లో గెలిచాడు. అంతకుముందు విరాట్ కోహ్లీ కూడా స్టెప్ డౌన్ అయ్యాడు. సో లెగసీ అనేది రాను రానుగా తగ్గిపోతుంది. సో యంగ్ కెప్టెన్సీకి ప్రిఫర్ చేస్తున్నారు. సో ఇది చాలా బ్యాడ్ న్యూస్ అనమాట. మనం ఇంకా ఈ లెజెండ్స్ని రోహిత్ శర్మని, ధోనీని, కోహ్లీని టాసింగ్లో చూడలేం. చాలామంది అనుకుంటారు కదా, మా హీరోని టాసింగ్ అప్పుడు మేము చీరప్ చేయాలి, కమాన్ కమాన్ అని చెప్పి. నేను యాజ్ అ ఫ్యాన్ రోహిత్ శర్మకి చాలా బిగ్ ఫ్యాన్, ఎంఎస్ ధోనికి, కోహ్లీకి కూడా చాలా బిగ్ ఫ్యాన్. బట్ అనుకుంటారు కదా, మనం టాసింగ్ వెళ్ళినప్పుడు మనం చీరప్ చేద్దాం మన ఫ్యాన్స్కి అని చెప్పి. బట్ ఇప్పుడు అవన్నీ లేవు. కోహ్లీ ఎప్పుడు 2013లో కెప్టెన్సీ తీసుకున్నాడు ఆర్సీబీకి. 4 times ప్లే ఆఫ్స్కి తీసుకొని వచ్చాడు. బట్ స్టెప్ డౌన్ అయిపోయాడు. తర్వాత రీసెంట్గా మనకు తెలిసిందే, రోహిత్ శర్మ కూడా ముంబై ఇండియన్స్ యాజమాన్యం స్టెప్ డౌన్ చేసినట్టు ప్రకటించింది. ఓకే, అండర్ హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో ఆడుతున్నాడు. ఇక్కడ ఇవాళ మనకి కెప్టెన్సీగా రుతురాజ్ గైక్వాడ్ని సిఎస్కే వాళ్ళు ప్రకటించారు. స్క్వాడ్లో కూడా నేను క్రిక్ బస్లో చూశాను, కెప్టెన్సీ గైక్వాడ్కి ఇచ్చేశారు. సో ఇది మనం చాలా బ్యాడ్ న్యూస్గా మనం గుర్తించాలి. ఓకే, ఇవన్నీ పక్కన పెట్టండి. మన హీరోస్ ఎక్కడికి పోలేదు, మన హీరోస్ మన ఫేవరెట్ టీంలో ఆడుతున్నారు. బట్ కొంచెం బాధకరం, ఇది కొంచెం బాధ కలిగిస్తుంది కెప్టెన్సీని తీసేయడం అనేది. ఓకే, ఎనీవేస్ రేపటి నుంచి ఐపీఎల్ స్టార్ట్ అవబోతుంది. ఓకే, రేపు చెన్నైకి ఆర్సీబీకి ఫస్ట్ మ్యాచ్ జరగబోతుంది. మన వీడియోని చూస్తున్న వాళ్ళు ప్లేయింగ్ 11 మీరు ఎవరు గెస్ట్ చేస్తున్నారో, మీ ఫేవరెట్ టీం చెన్నై అయితే, ఆర్సీబీ అయితే ప్లేయింగ్ 11 మీరు ఎవరు అనుకుంటున్నారు, టాస్ గెలిస్తే ఎవరు ఫస్ట్ బ్యాటింగ్ తీసుకుంటే బాగుంటుంది అనుకుంటున్నారు, కామెంట్ చేయండి గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.